Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామములో నా హృదయపూర్వక వందనాలు. మా కుటుంబం తరపున కూడా వందనాలు తెలియజేస్తున్నాం మీ అందరికీ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని కాపాడి ఇంతవరకు నడిపించినందుకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం కూడా మన ప్రభువుని ఆరాధించుదాం. ఆయన ఆరాధించడానికి మనం పిలువబడ్డాం. ఆయన ఆరాధించడానికి మనం ఏర్పాటు చేయబడ్డాం. దేవునికి స్తోత్రం. ఎందరైతే ఆత్మతోను సత్యంతోను హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధిస్తారు, సేవిస్తారు, స్తుతిస్తారు, ఘనపరుస్తారు, వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి కూడా మీ జీవితాల్లో మీ యొక్క కుటుంబాల్లో దేవుడు అద్భుతం చేయడానికి ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే మీరు స్తుతి ఆరాధన ప్రారంభిస్తారో, దేవునికి మహిమ చెల్లించడం, మీరు నిజంగా హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించటం మీరు ప్రారంభిస్తారో, ఆ క్షణంలోనే అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప కార్యాలని మీ జీవితాల్లో మీరు చూడటం, మీరు మీ చెవులతో వినటం, మీ హృదయాల్లో నిశ్చయపరచుకోవటం, దృఢపరచుకోవటం, దేవునికి మహిమ చెల్లించటం జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. అది నిశ్చయం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినం కూడా మన ప్రభువుని ఆరాధించుదాం. మన హృదయాలను దేవునికి అర్పించుకుందాం. ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. Let us start this time with a great prayer and with the Lord Jesus Christ as we are having great fellowship with Him. I invite all of you around the world, from every country, from every place which God hath made, whole globe, universe made by our Almighty God. Praise the Lord. My brothers and sisters, I invite you tonight and this morning or this afternoon for some people. Anyhow, we are here at the great time. Praise the Lord. A blessed and powerful anointed time. Prarthana chesukundam. Let's all have a word of prayer. Praise the Lord. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, సమయం దేని కొరకు వందనాలు. మా మధ్యలో కూడా నీవు సంచరిస్తున్నందుకు వందనాలు. మా హృదయాలు ఎరిగిన దేవుడు, మా అంతరంగాలు ఎరిగిన దేవుడు, మా జీవితాలు ఎరిగిన దేవుడు నాయన. ఈ దినం ప్రభువా, ఈ సమయం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మాకు మార్చినందుకై నేను స్తుతిస్తూ ఉన్నాను. కూడొచ్చిన ప్రతి బిడ్డ నాయన ఆన్లైన్లో ప్రభువా తండ్రి, ఎక్కడెక్కడైతే ఏ స్థలాల్లో ఏ ప్రాంతాల్లో ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నారు, ఆ స్థలాల్లో ఆ ప్రాంతాల్లో నీ బిడ్డ నేను మహిమపరచుదురు గాక. వారి హృదయాలు వారి అంతరంగాలు నీలో సంతోషించును గాక. ప్రభువా వారి యొక్క కుటుంబాల్లో వారి జీవితాల్లో అద్భుతాలు జరుగును గాక. స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక. దుష్ట శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసయ్య నామములో గద్దించబడును గాక. సమూలముగా నాశనం చేయబడును గాక. వాని పవర్, వాని శక్తి, దుష్టుని యొక్క క్రియ, దుష్టుని యొక్క నాశన పాత్రుని యొక్క ప్రభావం అంతా తుత్తునీలుగా నాశనం చేయబడును గాక. యేసయ్యా ఇప్పుడే నీ యొక్క నిరీక్షణ, నీ విశ్వాసాన్ని నాయన, నీ యొక్క కనికరాన్ని ఆహ్వానించుకుంటున్నాం. నీ బిడ్డల యొక్క హృదయాలలో అద్భుతం జరుగును గాక. నాయన నిన్ను సేవించడానికి, ఆరాధించడానికి సిద్ధంగా ఉన్న హృదయాలను నాయన తృప్తిపరచండి, నాయన బలపరచండి, శక్తితో సన్నిధితో నింపండి తండ్రి. ఇప్పుడే నీ సన్నిధి, నీ కృప, నీ బాహు బలము ప్రభువా తండ్రి, నీ యొక్క దక్షిణ హస్తము, సాహస కార్యములు చేయగలిగిన హస్తము ప్రతి బిడ్డ మీద ఉండును గాక. హల్లెలూయా. దేవా, ఎవరైతే తండ్రి అనారోగ్యముతో, బాధతో, దిగులతో, దుఃఖంతో, నిరీక్షణ లేని నాయన నిస్సత్తువతో ఉన్నారు, కృంగి కృషించి ఉన్నారు, అట్టి బిడ్డను ముట్టండి, బాగు చేయండి, బలపరచండి, ధైర్యపరిచి మహిమ ఘనత నీవే పొందమని ప్రార్థించి స్తుతించి ఈ సమయం దినం కొరకు వందనాలు చెల్లించి మా ప్రభుని రక్షకుడైన యేసయ్య నామములో మా దేశాన్ని, మా రాష్ట్రాలను, మా జిల్లాలను, మా పల్లెల్ని, మా యొక్క ప్రభు ప్రియులు, స్నేహితులు, సన్నిహితులు, సహోదరి సహోదరులు, క్రీస్తునందున్నటువంటి బిడ్డలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఈ భూ మండలము పైన ప్రభువా తండ్రి నాయన 235 పైగా ఉన్న దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నారు 750 కోట్ల మంది ప్రజలు యేసు రక్తము చేత కడగబడి శుభ్రం చేయబడి బలపరచబడును గాక. సమస్త మహిమ ఘనత నీవే పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పాట పాడి ప్రభువుని ఆరాధించుదాం. తర్వాత ప్రభువుని ఆరాధనతో స్తుతి స్తోత్రాలతో గణపరచుదాం.
హల్లెలూయా. మరొక సమయం దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో యేసయ్యా నిన్ను చూడాలని ఆశ అన్న పాట పాడుతూ దేవుని గణపరచుదాం. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ లోకంలో, ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ లోకంలో. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. అందరున్నారని అందరూ నా వారని, అందరున్నారని అందరూ నా వారని, తలచితిని భ్రమచితిని, తలచితిని భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని, చివరికి ఒంటరి నేనైతిని. నా గానం నీవయ్యా, నా గానం నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా, నా సర్వం నీవయ్యా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. అంధకారములో అంధుడనేనైతిని, అంధకారములో అంధుడనేనైతిని, నిన్ను చూచే నేత్రములో, నిన్ను చూచే నేత్రములో నాకు సగుమా నజరేయుడా, నాకు సగుమా నజరేయుడా, నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నా భాష నీవయ్యా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ లోకంలో. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. హల్లెలూయా.
is power, power, wonder-working power in the precious blood of the Lamb. Shakti kaladu, kaladu, adbhuta shakti, gorre pilla, ratamlo. Shakti kaladu, kaladu, adbhuta shakti, Yesu Kristu namamulo. Shakti kaladu, kaladu, adbhuta shakti, gorre pilla, ratamlo. Shakti kaladu, kaladu, adbhuta shakti, Yesu Kristu namamulo. There is power, power, wonder-working power in the blood of the Lamb. There is power, power, wonder-working power in the precious blood of the Lamb. Shakti kaladu, kaladu, adbhuta shakti, gorre pilla, ratamlo. Shakti kaladu, kaladu, adbhuta shakti, Yesu Kristu namamulo. Yesu Kristu namamulo. Yesu Kristu namamulo. Yesu Kristu namamulo. In the precious blood of the Lamb, in the precious blood of the Lamb, there is power, power, wonder-working power in the blood of the Lamb. There is power, power, wonder-working power in the precious blood of the Lamb. In the precious blood of the Lamb, there is power, power, wonder-working power in the blood of the Lamb. There is power, power, wonder-working power in the precious blood of the Lamb. Shakti kaladu, kaladu, adbhuta shakti, gorre pilla, ratamlo. Shakti kaladu, kaladu, adbhuta shakti, Yesu Kristu namamulo. Yesu Kristu namamulo. Gorre pilla, ratamlo. In the precious blood of the Lamb, there is power, power, wonder-working power in the blood of the Lamb. There is power, power, wonder-working power in the precious blood of the Lamb. In the precious blood of the Lamb.
యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడవనన్న ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడవనన్న ప్రేమ నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను హత్తుకున్న ప్రేమ నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను హత్తుకున్న ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడవనన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడవనన్న ప్రేమ నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ ఎనభైలో నన్ను హత్తుకున్న ప్రేమ నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కోగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ నేను ఎరగక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ నన్ను ఎత్తుకున్న ప్రేమ ఎగలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ అరచేతుల్లో నన్ను చిక్కుకున్న ప్రేమ ఎగలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ
యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నేను విడిచినగాని నన్ను విడవనన్న ప్రేమ నేను విడిచినగాని నన్ను విడవనన్న ప్రేమ నేను మరచినగాని నన్ను మరవనన్న ప్రేమ నేను విడిచినగాని నన్ను విడవనన్న ప్రేమ నన్ను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ లోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ లోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఘనమైన దేవానికి వందనాలు. మహోన్నతుడమైన దేవానికి స్తోత్రాలు తండ్రి. మారని దేవుడు ప్రభా, మరువని దేవుడు నాయన, విడవని దేవుడు నాయన. దేవా మమ్మల్ని ప్రభా తండ్రి త్రోసివేయని దేవుడు ప్రభా. దేవా మమ్మల్ని ప్రభా తృణీకరించని దేవుడుగా మాతో ఉన్నందుకై వందనాలు. మమ్మల్ని ప్రభా హత్తుకునే దేవుడువు దేవా. మమ్మల్ని తండ్రి నీ సన్నిధానములో దేవా మా అవసరాలన్నిటిని తీర్చే దేవుడు. మా హృదయానికి, మా అంతరంగానికి, మా ప్రాణానికి, మా దేహానికి అవసరమైనటువంటి సమస్తమును ప్రభా ఎరిగినటువంటి దేవుడు. ఈ రాత్రి కాలంలో ప్రభా మా హృదయాలను ఎరిగిన దేవా, మా జీవితాలను ఎరిగిన దేవా, దేవా మా యొక్క తండ్రి అంతరంగాన్ని ఎరిగిన దేవా తండ్రి. ఈ రాత్రి కాలములో తండ్రి ఈ ఉదయం నుండి దినము ఈ రాత్రి వరకు ప్రభా మమ్మల్ని ఎంతవరకు కాపాడిన తండ్రి నీకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా ప్రభా మాతో ఉన్నందుకు స్తోత్రాలు. దిస్ నైట్ ఆల్సో లార్డ్ వీఆర్ ప్రైజింగ్ యూ జీసస్. ఫ్రమ్ ద మార్నింగ్ till this evening, Lord, you are with us. You are taking care of our lives, God. You are meeting all of our needs, Lord, for the heart, for the body, for the soul, for the spirit, for everything, Lord. We thank you, Jesus. We love you, Lord. మహిమ నీకే, ఘనత నీకే చెల్లిస్తూ ఈ రాత్రి కూడా నాతో మాతో ప్రతి ఒక్కరితో నాయన నీ మాటలు వినిపించమని ప్రార్థిస్తున్నా. జీవమగల మాటలు, బాగు చేయి మాటలు, ధైర్యపరచు మాటలు, బలపరచు మాటలు, శక్తిగల మాటలు, ఉన్నతమైన మాటలు ప్రభా మాకు వినిపించి దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు నీవే పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రాలు, అంటే దేవునికి వందనాలు అని కూడా చెప్పవచ్చు. దేవుడు చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు. షలోమ్ అంటారు కొంతమంది. షలోమ్ అంటే ఏంటంటే దాని అర్థం శాంతి అని అంటారు. అది వాస్తవమే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా షలోమ్ అని లెగవగానే షలోమ్ అంటారు, కనపడగానే షలోమ్ అంటారు ఇశ్రాయేల్ దేశంలో. మనం ఇక్కడ ఎట్లాగైతే నమస్తే అంటాం చూడండి, హలో హాయ్ అంటారు, అలాగా వాడుక భాషలాగా. ఎనిహోపులారా, స్తోత్రం అంటే వందనాలు. బైబిల్లో ఉంది వందనాలు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి హల్లెలూయా అంటే హెబ్రీ భాషలో హల్లేల్ ఆర్ హల్లేలు అంటే దేవునికి స్తోత్రము అని అర్థం. మామూలుగా యా, యావే, యావా, యాహువా, యెహోవా ఇవన్నీ కూడా యెహోవా, యెహోవా అని కూడా అంటారు ఇశ్రాయేలు. యెహోవా అని కూడా అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఓకే పిల్లారా, దేవుని స్తుతించటం మంచిది, ఎప్పుడు మంచిది. మనం దేవుని స్తుతించటం మన జీవితాల్లో ఎప్పుడు మంచిదని మనం గుర్తుపెట్టుకోవాలి.
ఈ రాత్రి కాలంలో కూడా దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడు ప్రతి జీవిని చూస్తున్నాడు. దేవుడు ప్రతి కుటుంబాన్ని చూస్తున్నాడు. దేవుడు ప్రతి హృదయాన్ని చూస్తున్నాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. మన జీవితం ఇక్కడ ముగించగానే ఈ భూమి మీద ఈ దేహ సంబంధమైనటువంటి జీవితం, ఈ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కంటిన్యూ అవుతుంది పరలోకంలో, నిత్యము నివసించే నిత్య నివాసంలోనికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో కాబట్టి ఈ లోకంలో ఎవ్వరు కూడా శాశ్వతం కాదు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, ధనవంతులైనా, జ్ఞానవంతులైనా, శక్తిమంతులైనా, నీతిమంతులైన ఈ లోకంలో పిలువబడుతూ ఉన్నా ఎవడు లేడని నీతిమంతుడు. బైబిల్ చెబుతా ఉంది, మంచివాడు ఎవడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. సో నీతిమంతుడు ఒక్కడే, ఆయనే సర్వ సృష్టికర్త, మన దేవుడు, మన రక్షకుడు. ఈ రాత్రి కాలంలో ఆయన గొప్ప కృపను మనం ధ్యానం చేసుకున్నాం. పిల్లారా, అనేకమైనటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుడు యేసు క్రీస్తు ఈ భూమి మీద ఎన్ని గొప్ప కార్యాలని మన జీవితాల్లో చేస్తున్నాడు. ఆయన చేశాడు, చేస్తూనే ఉన్నాడు. తండ్రి చేస్తున్నాడు, నేను చేస్తానే ఉన్నాను అని చెప్పాడు. సో అది కంటిన్యూ చేస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో కాబట్టి మరి మనం చెప్పుకుంటున్నట్లుగా ఈ దినము కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ, నా తండ్రి ఇదివరకే కార్యాలు చేస్తా ఉన్నాడు అనేటువంటి వాక్యము యోహాను సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాల్లో దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ దినము కూడా ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు మనం చెప్పుకుందాం. సో కాబట్టి పిల్లలు, దేవుని వాక్యం ఏమని చెబుతా ఉందంటే, ఈ రోజు కూడా మనం దేవుని వాక్యాన్ని చదువుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనాన్ని చదువు. జాన్స్ గాస్పల్ చాప్టర్ 14 verse 9. జాన్స్ గాస్పల్ చాప్టర్ 14 verse 9. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాము. Jesus said to him, Have I been with you so long? And yet you have not known me, Philip. He who has seen me has seen the Father. So how can you say, show us the Father? ఓకే, ఇక్కడ NIV ట్రాన్స్లేషన్ చెబుతా ఉన్నా. జీసస్ ఆన్సర్డ్, డోంట్ యు నో మీ ఫిలిప్, ఈవెన్ ఆఫ్టర్ ఐ హావ్ బీన్ అమాంగ్ యూ సచ్ ఎ లాంగ్ టైమ్. Anyone who has seen me has seen the Father. How can you say, show us the Father? నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. యేసు ఫిలిప్పుతో, నేను ఎంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచిన వాడు గనక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అని అంటున్నాడు యేసు ప్రభువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి పిల్లలు, తండ్రిని చూస్తే యేసయ్యను చూసినట్టే, యేసయ్యను చూస్తే తండ్రిని చూసినట్టే. తండ్రి యేసయ్య ఒకటే, నేను నా తండ్రి ఒకటే అని యేసు ప్రభువారు యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో మనం ఆయన చెప్పటం మనం చూసాం. అందుకే యూదులు ఆయనను చంపాలని పూనుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే యోహాను సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాల్లో, జాన్స్ గాస్పల్ చాప్టర్ 5, 17 and 18. There in John's Gospel chapter 10 and verse 30 through 33, Jesus said, my Father, I and Father are one. సో యేసు తండ్రి ఒకటై ఉన్నారు. ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయము 17 వచనం చదవమ్మా. 17-18. నా తండ్రి ఇది వరకే పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాడు. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి దేవునితో సమానంగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమున యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారని దేవుని వాక్యం చెబుతాం. చూసారా, తండ్రితో సమానంగా చేసుకున్నాడు అని ఎక్కడ వాళ్ళు పసిగట్టారు? నేను తండ్రి చేస్తున్నయి నేను చేస్తున్నాను, నా అంతట నేను ఏది కూడా చేయట్లేదు. 5వ అధ్యాయం అంతా కూడా అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియజేస్తా ఉంది. 25వ వచనం కూడా మనం చదివినట్లయితే చదవండి.
శబ్దమును విని గడియ వచ్చి ఉన్నది. yes ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుతూ ఉన్నాను. తండ్రి ఎలాగూ తనంతటే తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగనే కుమారుడును తనంతట తాను జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. దేవుని స్తోత్రం. నువ్వు చదవమ్మా ఇంగ్లీష్ లో ఆ మాటని. 26th చదువు. yes ఓకే. ఇక్కడ కూడా NIV కూడా అది కింగ్ జేమ్స్, న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్, అది NIV కూడా చెబుతా ఉంది, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్. ఏమంటుందంటే ఫర్ యాజ్ ద ఫాదర్ హ్యాస్ life in him, so he has granted the son also to have life in himself. Praise the Lord. Hallelujah. సో కాబట్టి పిల్లరా, దేవుని వాక్యాలు ఏమని చెబుతున్నాయంటే, ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యాల భాగాలన్నీ కూడా మనకేమని తెలియజేస్తున్నాయి అంటే, యేసు క్రీస్తు వారు తండ్రి ఒకటే ఉన్నారు. తండ్రి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు అదే చేస్తున్నాడు. తండ్రి జీవము గలవాడై ఉన్నలాగా యేసు ప్రభు కూడా జీవము గలవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో మనకు అర్థమవుతుంది ఏంటంటే, యూదులు కూడా ఆ దినాలు 2020 సంవత్సరాల క్రితం అర్థమైంది ఏంటంటే, యేసు తండ్రితో తను తాను పోల్చుకుంటూ ఉన్నాడు. తండ్రితో సమానంగా తండ్రి నేను ఒకటే అని చెప్పటం వలన తండ్రితో పోల్చుకుంటున్నాడు. దేవుడు నన్ను చెబుతూ ఉన్నాడు. ఎస్ ఈ సెడ్, ఆయన చెప్పాడు, ఆయన చేశాడు. ప్రైజ్ ద లార్డ్. తండ్రి ఏమైనాడో క్రీస్తు కూడా అదే అయినాడు. పిల్లారా, వాక్యంలో మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 వర్స్ 9 లో మనం చదివినట్లుగా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లు అని యేసు ప్రభువు చెబుతున్నాడు. హల్లెలూయా. వాక్యం చెబుతా ఉంది. వాక్యం ఏమని చెబుతుంది? ఎనీవన్ హూ హ్యాస్ సీన్ మీ హ్యాస్ సీన్ ద ఫాదర్. హ్యాస్ సీన్ మీ. ఎనీవన్ in the world, in India, in Telangana, in Andhra Pradesh, in all over the India, and in every country, in America and in England, in London, in Japan, in Africa, in Asian countries, in Australian countries, and also southern India and northern India, everywhere. Praise the Lord. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ దక్షిణ ఆసియాలో కావచ్చు, లేకపోతే తూర్పు ఆసియాలో కావచ్చు, యూరోప్ కంట్రీస్ లో కావచ్చు, ఎక్కడైనా కానీ who has seen me has seen the Father. యేసు ప్రభువుని కనుక మీరు తెలుసుకున్నట్లయితే, యేసు ప్రభు దగ్గరికి వస్తే మీరు తండ్రిలో ఉన్నట్లే, తండ్రి దగ్గరికి వచ్చినట్లే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనం. లూక్ చాప్టర్ 6 వర్స్ 36. లూక్ చాప్టర్ 6 వర్స్ 36 ఏమని చెబుతా ఉందంటే, కాబట్టి మీ తండ్రి కనికరం గలవారై ఉన్నట్లు మీరును కనికరం గలవారై ఉండుడి. బీ మెర్సిఫుల్ just as your father is merciful. చదువు నాన్న. Therefore be merciful just as your father also merciful. ఓకే, సేమ్ ట్రాన్స్లేషన్, రెండు ట్రాన్స్లేషన్ సేమ్ చెబుతా ఉన్నాయి. ఎనీహౌ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకో. తండ్రి కనికరం కలిగినటువంటి వాడు. ఏమై ఉన్నాడంటే, తండ్రి కనికరం కలిగినటువంటి వాడే ఉన్నాడు. ఆయన జీవము కలిగినటువంటి వాడే ఉన్నాడు. ఆయన కార్యములను జరిగించేటువంటి వాడే ఉన్నాడు. ఆయన తన యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని కనపరుస్తున్నాడు. నిన్నటి దినమునాడు మనం చెప్పుకున్నాం, ఆయన పోషించేవాడిగా ఉన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని పోషిస్తాడు. పిల్లలు, ఈ కరువు కాలంలో, ఈ యొక్క లాక్డౌన్ సందర్భంలో, ఈ సమయంలో, ఈ కరోనా వ్యాధి భూమి అంతటా, ఒక దేశం కాదు, ఒక రాష్ట్రం కాదు పిల్లారా, ప్రపంచ, ఆల్ ద గ్లోబ్, హోల్ యూనివర్స్, every man and woman and every president and prime minister and ministers and every leader and every king, every governor,
అందరినీ కూడా ఈ యొక్క కరోనా వ్యాధిని హెచ్చరిక చేస్తా ఉంది, ఒక పాఠాన్ని నేర్పుతా ఉంది, ఒక విషయాన్ని తెలియజేస్తా ఉంది. ఏంటంటే ఈ భూమి మీద ఉన్న బంగారం కానీ, వైడూర్యాలు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, విద్య, హోదా, ఇవన్నీ కూడా దేవుని ఎదుట ఏమాత్రమని కూడా గొప్పవి కావు. దేవుడే గొప్పవాడు. దేవుని కనికరం ఉంటే చాలు మనకి. ఇట్స్ ఎనఫ్. ద మర్సీ ఆఫ్ గాడ్ ఈజ్ ఎనఫ్ మై ఫ్రెండ్స్. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, దేవుని కనికరం లేకుండా, దేవుని దయ లేకుండా, దేవుని జాలి లేకుండా, దేవుడు నీతో లేకపోతే నీకెంతుండా వ్యర్థమే. నువ్వెంత పెద్దవాడువైనా, గొప్పవాడువైనా, జ్ఞానవంతుడైన సైంటిస్ట్ అయినా వ్యర్థమే పిల్లారా. దేవుడు ఉండాలి, కనికరమ కలిగిన దేవుడు నీతో ఉండాలి, జాలి గల దేవుడు నీతో ఉండాలి. దేవుని వాక్యం చెబుతా ఉంది, యేసయ్య కనికరమ కలిగి ఆ దినాల్లో మరి ఎంతో మందిని పోషించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అది మాత్రమే కాదు కానీ నిన్న దినము ఆయన ఆత్మీయమైన ఆహారముతో కూడా మీరు పోషించబడాలని చెప్పాడు. ఈ లోక సంబంధమైన ఆహారము కొంత మట్టుకు మాత్రమే, ఆత్మ సంబంధమైన ఆహారము నిత్య జీవనకు మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ భూమి మీదే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనం తీసుకొని భుజించాలి. అదే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. పరలోకపు ఆహారము. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్సో ఐ కేమ్ ఫ్రమ్ డౌన్. I came from heaven to down on this earth. Praise the Lord. Hallelujah. For you and for me, the heavenly bread. The heavenly bread. Hallelujah. The bread of life. జీవము కలిగినటువంటి రొట్టె. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య జీవము కలిగిన వాడు, తండ్రి జీవము కలిగిన వాడు లాగనే యేసయ్య జీవము కలిగిన, యాస్ ద ఫాదర్ లివింగ్, ఐ యామ్ ఆల్సో లివింగ్ అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఈ లోక సంబంధమైన ఆహారాన్ని భుజింప చేయటం మాత్రమే కాదు కానీ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనకి ఇస్తున్నాడు అని మనం చెప్పాం పిల్లారా. దానితో పాటు కూడా ఈ దినము యేసు క్రీస్తు వారు ఈ దినాల్లో చాలా మంది అనారోగ్య పాలవుతున్నారు కరోనా వ్యాధితో మెయిన్ గా. అలాగే మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ ఆల్సో దే ఆర్ గోయింగ్ డౌన్ బికాస్ ఆఫ్ సిక్నెస్ అండ్ ఫియర్ అండ్ ట్రబుల్స్ and so many financial problems and issues. అనేకమైన ఆర్థిక సమస్యలతో అనేకమైన రీతిలుగా అస్వస్థతకు గురవుతున్నారు. వారి యొక్క జీవితాల్లో, వారి దేహముల అస్వస్థత, వారి హృదయముల అస్వస్థత. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. మనం దేవుని వాక్యాన్ని కనుక మనం చదివినట్లయితే బైబిల్ గ్రంథం ఏం చెబుతా ఉందంటే అనేకమైనటువంటి విషయాలు మనతో మాట్లాడుతూ ఉంది. ఈ రాత్రి కాలంలో మరి ఆయన మాట ప్రాముఖ్యంగా మనతో మాట్లాడుతుంది ఏంటంటే జీవాహారము, జీవమునిచ్చే ఆహారము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసయ్య జీవమని ఇవ్వటం మాత్రమే కాదు కానీ యేసయ్య మనం బాగు చేస్తాడు, రిపేర్ చేస్తాడు అని మనం చెప్పుకున్నాం. హల్లెలూయా. ఆయన స్వస్థపరుస్తాడు. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని అన్నాడు. రిస్టోర్ చేస్తాడు, సమకూరుస్తాడు, మనకు అనుగ్రహిస్తాడు పిల్లారా. ఎలాగ అనుగ్రహిస్తాడంటే దేవుని అన్నిటికంటే ముఖ్యంగా దేవుని కనికరం మనకు ఉండాలి అని మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఎంత గొప్పవాడు. మరి మనకు తెలిసినటువంటి రీతిలోనే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు అయినప్పటికీ దేవుని కనికరం మీద ఆధారపడాలి దినాల్లో. అలాగనే మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ అయినప్పటికీ దేవునిపైనే ఆధారపడాలి. హల్లెలూయా. ఈ లోకంలో గవర్నర్స్ కావచ్చు, ప్రెసిడెంట్లు కావచ్చు, ప్రధానులు కావచ్చు, ప్రతి ఒక్కరు దేవుని కనికరం పైన ఆధారపడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది ప్రతి ఒక్కరిని స్వస్థపరిచేటువంటి దేవుని శక్తి ఈ భూమి మీద సంచరిస్తా ఉంది పిల్లారా. బైబిల్ గ్రంథంలో మనం కనుక చదువుకున్నట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 40 వచ్చిన దగ్గర నుండి 40 వచ్చిన దగ్గర 41 వచ్చిన వరకు చదువుతాం. మార్క్ చాప్టర్ 1 verse 40 and 41. There we can see, and there came a leper to him, to Jesus, beseeching him and kneeling down to him and saying unto him, if thou wilt, thou hast
make me clean. And Jesus, moved with compassion or mercy, put forth his hand and touched him and said unto him, I will be thou clean. Praise the Lord. Hallelujah. Translation చదువునా నువ్వు? Now a leper came to him, imploring him, yes, kneeling down to him and saying to him, kneeling down and saying to him, okay, if you are willing, you can make me clean. Then Jesus moved with compassion. He moved with compassion. Okay. Stretched out his hand and touched him and said to him, I am willing. Be clean. Always. He wants to clean up us, my friends, with the precious blood of Jesus, and with the word of God, and with his presence, and with his glory, and with his compassion. He moved with Jesus, filled with compassion. And also he is the compassion. Hallelujah. Jesus is the love, and Jesus is the compassion, and God is love, and God is compassion. Hallelujah. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. చదవము 41 వచనం 42 కూడా. ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే, ఐఎమ్ విల్లింగ్ బి క్లీన్. వెంటనే ఇమ్మీడియట్లీ చదువు నా మాటని. As soon as he had spoken, immediately. Amen. Hallelujah. Okay. I am so happy. Immediately. ఏంటండి? ఎప్పుడంట? ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడతాడో పిల్లరా, when God speaks to you, immediately it happens. దేవుడు ఏదైనా మాట్లాడితే, ఏమి మాట్లాడినా కానీ అది వెంటనే జరిగిద్దండి. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. Mark says always immediately in his gospel. Praise the Lord. ఆయన సువార్తలో మార్క్ ఏం చెబుతాడంటే వెంటనే అని అంటాడు. Yes, వెంటనే. ఒక leper got healed here, my friends. అది ఒకవేళ ఆత్మ సంబంధమైనటువంటి లెపర్ కావచ్చు, శరీర సంబంధమైనటువంటి లెపర్ కావాలి, ఆత్మ సంబంధమైన కుష్టు కావచ్చు, శరీర సంబంధమైన కుష్టు కూడా కావచ్చు. చాలా మంది ఆత్మ సంబంధమైన కుష్టు అంటే అపవిత్రత కలిగిన వాళ్ళుగా ఉంటారు. నీ అపవిత్రతను అంతటిని కూడా దేవుడు శుద్ధి చేయడానికి ఈ దినం ఇష్టపడుతూ ఉన్నాడు. హీ ఈజ్ విల్లింగ్ టు క్లీన్ అప్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ మనం చూస్తున్న కనికరపడి విత్ కంపాషన్. ఇట్స్ నాట్ బై పవర్ ఆర్ బై యువర్ విజ్డమ్ యు గాట్ ఇట్. నో, నీ జ్ఞానం చేత, నీ బలం చేత కాదు, నీ శక్తి చేత కాదు, నీ ధనముతో కాదు పిల్లరా. ధనముతో రోగాలు బాగు చేసి, ఇప్పుడు కరోనాను బాగు చేసుకోమని చూద్దాం, బాగు చేసుకోలేడు. కుష్టు వ్యాధిని కూడా కొంతమంది బాగు చేసుకోలేడు. ఆ దినాల్లో కుష్టు వ్యాధి యేసు వాడిని ముట్టగానే వాడు బాగుపడిపోయాడు. ఈ దినాల్లో కూడా చాలా మంది కుష్టు వ్యాధులు బాగుపడుతున్నారు. నా దగ్గర ఒకసారి ఒక కుష్టు వ్యాధి వచ్చాడు. నేనేదో గొప్పలు చెప్పుకోవటానికి నేనేం ప్రేయర్ చేయలేదు. నా హృదయపూర్వకంగా హృదయంలోని కదిలించబడ్డా, ప్రార్థన చేశాను. కుష్టుని ముట్టేది, నేను ఇట్లాగా ముట్టి చెప్పాను, ఇప్పుడు స్పందన ఉందని. అతడు అన్నాడు వెంటనే, అవును సార్ స్పందన ఉందని అన్నాడు. దేనికోసం? మైక్ కోసమో కాదు, మీటింగ్లో కాదు, ఎక్కడా కాదు, జస్ట్ కలిసిన చోట, ఒక చోట అంతే. చెప్పలేకుండా నీలో విశ్వాసం ఉంటే దేవుడు అనేక సార్లు వారి విశ్వాసాన్ని బట్టి అద్భుతాలు జరిగించాడు. అనేక సార్లు విశ్వాసం ఉన్న కనికరము చేత దేవుడు వారి పాపాలు క్షమించి అద్భుతాలు జరిగించాడు. అది దినం మనం చెప్పుకోబోతున్నాం కొన్ని విషయాలు. ఎనీహౌ యేసయ్య మనల్ని క్లీన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కీర్తన గ్రంథం చెబుతా ఉంది, 145వ కీర్తన, సామ్స్ 145.
verse 8 through 9. 155వ కీర్తన 8 నుండి 9 వచనాలు ఈ విధంగా మనతో చెబుతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చదువుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 8-9. The Lord is gracious. The Lord is gracious And full of compassion. and full of compassion, Slow to anger. slow to anger, And great in mercy. and great mercy అని ఉంది ఇక్కడ. The Lord is good To all people అని ఉంది. The Lord is ఉందమ్మా, good to all people అని ఉందా? ఓకే. The Lord is good to all అని ఉందమ్మా అక్కడ. ఓకే. And his tender mercies are over all And his works. tender mercies Are over all his works. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఇంకో ట్రాన్స్లేషన్, NIV ట్రాన్స్లేషన్ ఏమని చెబుతుందంటే, అక్కడ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ ఆ విధంగా చెప్పి, ద లార్డ్ ఈస్ గుడ్ టు ఆల్. ద లార్డ్ ఈస్ గుడ్ టు ఆల్. హల్లెలూయా. పైన ఎందుకు వచ్చింది? సారీ. ద లార్డ్ ఈస్ గ్రేసియస్ అండ్ కంపాషనేట్. Lord is gracious and compassionate. What is your Lord? What is your God? What is your Jesus? He is gracious and compassionate. And also says, slow to anger and rich in love. New King James లో అలా లేదు. ఇక్కడ ఏమన్నంటే slow to anger and rich in love. Praise the Lord. Hallelujah. 9వ వచనం చెబుతా ఉన్నాను. The Lord is good to all. He has compassion on all He has made. Praise the Lord. Hallelujah. ఆయన చేసిన వాటన్నిటి మీద అని అర్థం ఇది. ఆయన యొక్క కనికరం ఉంది, ఆయన జాలి ఉంది, ఆయన దయ ఉంది అని చెబుతా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తెలుగులో చదవమ్మా. కీర్తనలు 145:8 వచనం. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 8వ వచనం కూడా చదువుదా. 8వ వచనం కూడా చదువు. యెహోవా అందరికి ఉపకారి. యెహోవా అందరికి ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. 9వ వచనం. దయాదాక్షిణ్యములు. యెహోవా దయాదాక్షిణ్యములు. ఆయన దీర్ఘశాంతుడు. ఆయన దయాదాక్షిణ్యములు కలిగినటువంటి వాడు. ఆయన దీర్ఘశాంతుడు. అతిశయము గలవాడు. ఎవరంట? ఆయన కృపాతిశయము కలిగినటువంటి వాడంట. దేవుని స్తోత్రం. వావ్. హల్లెలూయా. ఆయన అందరికి ఉపకారి. ఈ భూమి మీద ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్ ఏమని చెబుతుందంటే, ఆల్ హీ హాస్ మేడ్. ఈ భూమి మీద ఏదైతే చేశాడో మనం చెప్పుకున్నాం కదా, ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన చేసినవన్నీ మనం చూస్తున్నవన్నీ కూడా ఆకాశ మహాకాశాలు కావచ్చు, లేకపోతే సూర్య చంద్ర నక్షత్రాలు కావచ్చు. మనకు కనబడుతున్న నక్షత్రాలు ఎన్నో ఉండి ఎందుకండి, ఇంకా సముద్రంలో ఉన్నటువంటి సమస్తమును కూడా, జలరాశులు, దాంట్లో ఉన్నటువంటి మత్స్యములన్నీ కూడా, అలాగే భూమి మీద ఉన్న సమస్తం, భూమి లోపల ఉన్న సమస్తము కూడా, జంతువులు, పక్షులు, పురుగులు, అన్ని జాతులు, చెట్లు, పుట్టలు, పచ్చని చెట్లు అన్ని కూడా, అలాగనే మనుషులు, స్త్రీ పురుషులు, జలరాశులు, ఖనిజాలు, ఈ భూమి లోపల ఉన్నటువంటి అన్ని కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లిక్విడ్ కావచ్చు పిల్లరా, అది లేకపోతే గనులు కావచ్చు, ఏవైనా కానీ అన్నిటినీ కూడా దేవుడు అన్నిటి మీద తన కృపను చూపుతూ ఉన్నాడు. దానితో పాటు ముఖ్యంగా నీ మీద, నీ పిల్లల మీద, నీ ఇంటి మీద కృపను చూపుతూ ఉన్నాడు. హల్లెలూయా. కృపను చూపి నిన్ను బాగు చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ శరీరాన్ని బాగు చేయాలని, నీ హృదయాన్ని బాగు చేయాలని, నీ భావోద్రేకాలు బాగు చేయాలని, నీ తలంపులు, నీ ఊహలు, నీ ఆశలు, నీ కోరికలు, నీ ఇష్టాలు, నీ లోపల ఉన్నటువంటి కోపము, క్రోధము కావచ్చు, లేకపోతే నష్టానికి సంబంధించిన తలంపులు, ఫీలింగ్స్ కావచ్చు, నీ లోపల ఉన్నటువంటి ఇంకా నానా రకాలైనటువంటి నిరుత్సాహము, కృంగుబాటుతనము, హానికరమైనటువంటి తలంపులు, ఆలోచనలు, భయాందోళనలు, కలవరము, ఇలాంటివి ఏవైనా కావచ్చు పిల్లారా. నీ భావోద్రేకాలన్నిటిని కూడా బాగు చేయటానికి దేవుడు కనికరం చూపుతూ ఉన్నాడు. ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు కనికరంతో. కుష్ఠరోగిని బాగు చేశాడని దేవుని వాక్యం చెబుతా ఉంది. యేసయ్య కనికరం కలిగిన వాడు, అలాగనే మన యొక్క దేవుడు కనికరం కలిగినటువంటి వాడని
దేవుని వాక్యం మనతో చెబుతా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యువర్ గాడ్ ఈస్ మర్సిఫుల్. అదే దేవుని వాక్యం మనం చదువుకున్న లూకాసు వార్త 6:36లో, లూక్ చాప్టర్ 6 and verse 36 లో, be merciful just as your father is merciful. Your father merciful and Jesus also merciful. యేసయ్య అన్నాడు, నేను నా తండ్రి ఒకటే ఒకటే, సేమ్, ఏకమై ఉన్నాం, ఆర్ వన్. ఆయన ఏం చేస్తాడో అదే నేను చేస్తాను, అదే నేనై ఉన్నాను. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే, నేను తండ్రి ఒకటే. ఆయన కనికరం కలిగిన వాడు, నేను కనికరం కలిగినటువంటి వాడును అని యేసు ప్రభు చెబుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జీసస్ ఈజ్ మర్సిఫుల్. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీయుల్లో కూడా అదే ఉంది, అయితే ఇక్కడ ఒక డిఫరెంట్ గా ఉంది. ఇది చదివిన తర్వాత ఒకళ్ళు చదువుకుంటా చదువుకండి 1 కొరింథీ. కానీ మొదటగా 2 కొరింథీ. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు రీడ్ 2 Corinthians chapter 1 verse 3. It says, God is the father of mercies. It's a plural. Praise the Lord. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. He is the merciful, my friend. The Father himself is the merciful. అందుకే యేసు ప్రభువు చెప్పారు, మీ తండ్రి దయ కలిగిన వాడు. ఆయన దయ, ఆయన కనికరు నేను బ్రతికిస్తుంది. ఆయన దయ, ఆయన కనికరు నేను బాగు చేస్తా ఉంది. తండ్రి ఏం చేస్తానే ఉన్నాడు ఆయన పనుల్ని, ఆయన క్రియల్ని. అందుకే యేసయ్య చేస్తానే ఉన్నాడు. ఈ భూమి మీద పరిశుద్ధాత్మ వరములతో దేవుడు తన సేవకుల ద్వారా చేయిస్తా ఉన్నాడు. భూమి మీద సేవకులు ఎంతో మంది, వేల కొలది సేవకులు దేవుని పని చేస్తున్నారు. నిజంగా వాళ్ళు ఎంతో కొనియాడదగినటువంటి వారు, నిజంగా చెప్పాలంటున్నారా. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, యేసయ్య పని చేస్తున్న వాడు, యేసయ్యని సేవిస్తున్నటువంటి వారు, వారు ఘనతకు పాత్రులు. నిజముగా సేవ చేస్తున్న వాళ్ళు ధనం కోసం కాకుండా, ధనాశ కోసం కాకుండా, ఈ లోక సుఖ భోగాల కోసం కాకుండా, ఈ లోక సంబంధమైనటువంటి మరి అన్నిటికంటే ఎక్కువగా వారు సుఖానుభవాన్నే ప్రేమిస్తారంట. అలాంటి వారు కాకుండా నిజముగా, స్వచ్ఛముగా, ఇష్టముగా, సంతోషంగా సేవ చేస్తున్న ప్రతి సేవకుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సువార్తను ప్రకటిస్తూ అతని ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తా ఉన్నాడు. ఈ దినాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తా ఉన్నాడు దేవుడి దినాల్లో. శక్తివంతమైన కార్యాలు జరిగిస్తున్నాడు. సేవకులను బట్టి మనం దేవుని స్తుతించాలి. కొల్లలు సేవకులు ఉన్నారు ఈ దినాల్లో, ఇంకా కావాలి. మొత్తం మన యొక్క దేశంలో 6,50,000 పైగా గ్రామాలుండి, ప్రతి గ్రామంలో సేవకులు ఉండాలి. యేసు నామములో వీలైతే ప్రతి గ్రామంలో అట్లీస్ట్ 10 మంది సేవకులు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 1 కోటి పైన అయిపోవాలి సేవకులు. 6,40,000 మంది అంటే 1,04,00,000 మంది పైన సేవకులు ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి అట్లాగా, అలాంటి సేవకులు లేవనెత్తబడాలని. హల్లెలూయా. 100 కోట్లే, దానికంటే ఎక్కువే ఉండాలి. ఇంకా అంటే సిటీస్ కాకుండా నేను చెబుతున్న సిటీస్లో, మండలాల్లో ఇంకా ఎక్కువ ఉంటారు, ఇంకా ఎక్కువ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 100 కోట్లు, 100 కోట్ల 140 కోట్లు, 140, 100కు పైన ఉంటే దాని 10% తీసినా కానీ మళ్ళీ ఎంతమంది? 1,04,00,000 పైనే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కోట్ల కొలది సేవకులు లేవనెత్తబడాలి పిల్లారా. కనీసం అన్నా కానీ ఈ యొక్క భూమి మీద దేవుని సేవ చేసేవాళ్ళు, దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు 50% అన్నా, కనీసం అన్నా కానీ 50 కోట్ల పైనే. దేవునికి స్తోత్రం. 500 కోట్ల పైనే. చూడండి, ఈ భూమి మీద మొత్తం 750 కోట్ల పైనే ఉండాలి కదా, పైన ఉండాలి. ఈ భూమి అంతటి మీద కూడా, భారతదేశంలో అనట్లేదు నేను, దాంట్లో సగమన్నా కానీ
700 కోట్లు అన్నప్పుడు 3.5 కోట్లు అన్నా. నా ఆశ ఏంటంటే 5 కోట్ల మంది అన్నా కానీ సేవ చేసే వాళ్ళు ఉండాలి. హల్లెలూయా. సేవ చేయాలి. ప్రతి ఇంటిలో సేవకుడు ఉండాలి, సేవ చేయాలి. ఆ దినాల్లో ఇంటిలో సేవకుడు, అబ్రహాము దేవుని సేవకుడు, అలాగే ఇస్సాకు దేవుని సేవకుడు, ప్రాఫెట్స్ అని దేవుని వాక్యం చెబుతా ఉంది. యాకోబు దేవుని సేవకుడు, అట్లాగే ఇశ్రాయేలీయుల్లో ప్రతి గోత్రములో దేవుని సేవకులు, ప్రతి లేవి ఇంటిలో దేవుని సేవించేవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి రోజు ప్రతి ఇంటిలో, ప్రతి గ్రామంలో, ప్రతి స్థలంలో ఈ దినము ప్రతి ఇంటిలో సేవకుడు ఉన్నాడు. హల్లెలూయా. అది వాస్తవం. నిజంగా ఇంకొక రెవల్యూషన్ ఇది. ఎందుకంటే ఇంటిలోనే ఉండమని దేవుని వాక్యం చెబుతా ఉంది, ఇంటిలోనే ఉండమని మన ప్రభుత్వాలు చెబుతా ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇంటిలో ఉన్న ప్రతి ఇంటి యజమానుడు ఒక సేవకుడి దినాల్లో. హల్లెలూయా. 750 కోట్ల మంది ఇంటిలో కూడా ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంటిలో కూడా దైవ సేవకులు ఉంటే, వాక్యం ప్రకటిస్తూ ఉంటే అద్భుతాలు జరుగుతాయి. పిల్లలు దేవుడు పరిశుద్ధాత్మతో నింపి తన సేవకుల ద్వారా దేవుడు జీవాన్ని నింపుతూ ఉంటాడు. తన అద్భుతమైన కృపను, కనికరాన్ని కనికరం కావాలి పిల్లలు. అన్నిటికంటే కూడా ఎవరు ఏమనుకున్నా ఈ కులాలు, ఈ మతాలు ఇప్పుడు పనిచేయవు. ఏ కులం పనిచేయదు ఇప్పుడు, ఏ మతం పనిచేయదు, ఏ గొప్పవాళ్ళు పనిచేయరు, ఏ ధనవంతుడు పని చేయలేడు. ఇప్పుడు కనికరమే, ఇప్పుడు జాలి మాత్రమే. ఈ భూమికి రాబోయే దినాలు ఏం జరిగిందో తెలియదు, కానీ భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలుగా మనం ఈ భూమిని విడిచామంటే, ఈ లోకాన్ని విడిచామంటే ప్రభువుతో ఉంటాం, నిత్యత్వంలో ఉంటాం. ఈ లోకం శాశ్వతం కాదు పిల్లారా. కానీ ఈ లోకములో ఉన్నంత వరకు మనం ఈ లోకములో దేవుని మహింపరచాలని దేవుని వాక్యం మనకి బోధ చేస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనికరమ కలిగినటువంటి వాడు. నీ తండ్రి ఎవరండి? ఆయన ఉపకారం చేసేటువంటి వాడు. ఆయన ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవిని కనికరముతో దర్శిస్తూ ఉన్నాడు. కనికరము చూపుతూ బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంటింటిలో కూడా ప్రతి ఇంటిలో ఈ దినమ సేవకుడు ఉన్నాడు అనే ఒక రెవల్యూషన్, లేకపోతే ఒక వాస్తవం మనతో చెబుతా ఉంది. అది నమ్మండి పిల్లారా. నువ్వే సేవకుడు. నీ ఇంటికి, నీ యొక్క ఇంటిలో పురుషుడిగా లేకపోతే స్త్రీగా నువ్వే సేవకుడివి, నువ్వే సేవకురాలివి. అంటే అనుదినము నువ్వు సేవిస్తూ ఉన్న దేవుడు. దానియేలుతో దేవుని యొక్క సన్నిధిలో రాజు అంటున్నాడు, నెబుకద్నెజరు, నువ్వు సేవిస్తున్నటువంటి నీ దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు అని అంటున్నాడు. నువ్వు సేవిస్తున్నావా? దావీదు భక్తుడు అంటున్నాడు 145వ కీర్తన 1వ వచనములో మనం చదువుకున్నటువంటి ఆ వాక్య భాగములో చదవండి దయచేసి. సామ్స్ 145:1 కీర్తనలో 145వ కీర్తన 1వ వచనం. రాజువైన నా దేవా, దేవుడు అంటున్నాడు, ఐఎమ్ నాట్ కింగ్ బట్ ఐఎమ్ ద కింగ్ ఆన్ దిస్ ఎర్త్, బట్ యు ఆర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, గాడ్ ఆఫ్ గాడ్స్ ఆల్మైటీ. రాజువైన దేవా, నిన్ను ఘనపరుస్తాను, నీ నామమును నిత్యం. ఎప్పుడంటండి? చదవమ్మా, ఇంగ్లీష్లో చదవ మాటని. I will extol you. I will exalt you. Extol you. Okay. My God. Oh King. And I will bless your name. I will bless your name. Forever and ever. Forever and ever. Every day I will bless you. Wow. Hallelujah. ఎప్పుడు అంటున్నానా? Every day. ప్రతిరోజు. నా ప్రియ సహోదరి సహోదరుడా, సేవిస్తున్నావు నీ దేవుని ప్రతిరోజు? యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, శాస్త్రులతో పరిసయ్యులతో తను పట్టుకోవటానికి వచ్చిన వారితో తను హింసించడానికి, తను అవమానం చేయడానికి, కొట్టడానికి, నిందించడానికి, దూషించడానికి వచ్చిన వారితో చెబుతూ ఉన్నాడు, నేను అనుదినము దేవాలయంలో బోధించుచూ ఉన్నానే అని అంటున్నాడు. హల్లెలూయా. సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మీరెందుకు నన్ను పట్టుకోలేకపోయారు? కానీ అది మీ సమయం కాదు, ఇది మీ సమయం. ఎస్ పిల్లరా, యేసు ప్రభు కూడా తండ్రిని సేవించాడు. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 12వ అధ్యాయంలో 40వ వచనం 45వ వచనం ఈ వాక్యాలు చెబుతా ఉండి, ఇదిగో నన్ను సేవించిన వాడు నాతో ఉంటాడు, నా దగ్గర ఉంటాడు.
హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దగ్గరుండి ఆయన సేవించుకుంటూ వచ్చిన వారు. హల్లెలూయా. నువ్వు ప్రతి దినం సేవిస్తున్నావా? ఈ దినము దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు, నీ కుటుంబాన్ని సేవించటానికి, నీ ఇంటిని సేవించటానికి, అలాగని నీ దేవుణ్ణి సేవించటానికి. హల్లెలూయా. నీ దేవుని తరపుగా నీ ఇంటిలో నీవు దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి నీ కుటుంబానికి సేవ చేయాలి. హల్లెలూయా. నీ దేవుణ్ణి నువ్వు సేవించాలి ప్రతిరోజు, ఎవ్రీడే. ఇప్పుడు మన సేవకులమేనండి. దేవుడు మేలే చేశాడు, ఇంటింటికి పాస్టర్ని పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతా ఉంది. ఇంకా మనం చదువుకున్నట్లయితే 106వ కీర్తన 7వ వచనం ఈ విధంగా చెబుతా ఉంది. Psalms 106 verse 7. 106 verse 7. The Israelites remembered not the multitude of thy God's mercies, of thy mercies. నీ యొక్క కనికరాన్ని, నీ దయను వారు ఏం చేయలేదంటండి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉండి, మా పితరులు అంటే ఇశ్రాయేలీయులు, నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉండిరి. ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి అనే వాక్యం చెబుతా ఉంది. చాలాసార్లు మనం దేవుని యొక్క కృపా బాహుళ్యాన్ని గుర్తు చేసుకోకుండా మనం తిరుగుబాటు చేస్తూ ఉన్నామా? Yet he saved them for his name's sake, to make his mighty power known. Praise the Lord. Hallelujah. అయినప్పటికీ ఆయన తన కృపను గుర్తు చేసుకొని, హల్లెలూయా, తన కృపను గుర్తు చేసుకున్నాడు. Yet he saved them for his name's sake. ఆయన నామం నిమిత్తం, ఆయన నామం కృప కలిగిన నామం, దయ కలిగినటువంటి నామం, యేసయ్య నామము, దేవాది దేవుని యొక్క నామం. హల్లెలూయా. సో ఈ రాత్రి కాలంలో ప్రియ సహోదరి సహోదరుడా, నీ బాహ్య సంబంధమైన ఆహారంతో పోషించటమే కాదు దేవుడు, నీ ఆత్మ సంబంధమైన ఆహారంతో, నీకు ఆత్మ సంబంధమైన ఆహారమునిచ్చి ఆత్మీయులుగా పోషిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ఆహారంతో పోషించబడటం ప్రాముఖ్యమైంది. అలాగని దేహ సంబంధమైనటువంటి రోగము నుండి బాగుపడటమే కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి రోగము నుండి కూడా స్వస్థపరుస్తూ ఉన్నాడు దేవుడు, బాగు చేస్తూ ఉన్నాడు దేవుడిని. నీ రాత్రి కాలంలో ఆయన బాగు చేయటానికి, క్లీన్ చేయటానికి, శుభ్రం చేయటానికి ఆయన సిద్ధము. జీసస్ ఈజ్ ద హీలర్. ఎ గ్రేట్ మల్టిట్యూడ్ గాట్ హీల్డ్. ఎక్కడంటే చూడండి దయచేసి, మత్తయి సువార్త 14:14. ఆయన నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. నీ కుటుంబాన్ని మాత్రమే కాదు, Matthew chapter 14:14, నీ కుటుంబాన్ని మాత్రమే కాదు, నీ చుట్టుప్రక్కల వారిని బాగు చేస్తాడు. నీ సమాజాన్ని, నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని, నీ రక్త సంబంధుల్ని, నీ తల్లిదండ్రుల్ని, ఎవరినైనా బాగు చేస్తాడు. ఆయన ఎవరినైనా బాగు చేస్తాడు. ఈ రాత్రి కాలం నువ్వు కాదు, నేను కాదు బాగు చేసేది, స్వస్థపరచువాడు యెహోవా, యేసయ్య. దేవునికి స్తోత్రం. యెహోవా, యేసయ్య ఒకటే, సేమ్, దే ఆర్ సేమ్. హల్లెలూయా. సో ఆయన బాగు చేయవాడిగా ఉన్నాడు. చదువుదామా? ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. వారిలో రోగులైన వారందరినీ స్వస్థపరిచాడు. జీసస్ went forth and saw a great multitude and was moved with compassion toward them and he healed their sick. Praise the Lord. ఆయన బాగు చేసేడు పిల్లల. ఈ 4 సువార్తలు కూడా throughout the gospels we see again and again how Jesus was moved with compassion toward suffering humanity. My friend, tonight God is having mercy to heal your broken heart, to heal your emotions, to heal your soul, to heal your body, to heal your emotional feelings, physical feelings, mental feelings, mentally, physically, emotionally, financially, spiritually, in every
piece of land, a channel, or in every place, in every area of your life, is going to heal that land, is going to touch and heal the broken heart right now. నీ బాడీని, నీ యొక్క దేహాన్ని, నీ యొక్క శరీరాన్ని, నీ ప్రాణాన్ని, నీ ఆత్మని ఆర్థిక పరంగా, శారీరకంగా, మానసికంగా, భావోద్రేకపూర్వకంగా నీ యొక్క ఫీలింగ్స్, నీ ప్రేరేపణల్ని, లేకపోతే నీ అనుభూతుల్ని కూడా బాగు చేసి జీవముతో నింపుతాడు దేవుడు. హల్లెలూయా. స్వస్థపరుస్తాడు. నేను జీవాహారాన్ని అయినటువంటి వాడని సెలవిచ్చింది దేవుడు. నేనే జీవాహారమును, దేవుని వాక్యము జీవం, నా మాటలు జీవమును ఆత్మనై ఉన్నటువంటివి అని అన్న యేసయ్య యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో, John's Gospel chapter 6 verse 63, Jesus said, my words are both spirit and life. And he said, I am the bread of life. The life, Jesus is giving the life to you, my friend, tonight. Life to the body, life to the soul, life to the spirit. Praise the Lord. ఆయన స్వస్థపరుస్తూ తిరుగుతున్నాడు అందరినీ. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు. Matthew chapter 4 verse 23 and 24. 4వ అధ్యాయం మత్తయి సువార్త 23-24 వచనాలు చదువుదాం. Jesus was going throughout all Galilee, teaching in their synagogues and proclaiming the gospel of the kingdom and healing every kind of disease and every kind of sickness among the people. The news about him spread throughout all Syria, and they brought to him all who were ill, those suffering with various diseases and pains, and demonics, and epileptics, and paralytics, and he healed them. చదవమ్మా తెలుగులో. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్త ప్రకటించుచు ప్రజల్లో నుండి ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయనంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాప్తి చెందెను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడించబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు కలిగినటువంటి వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా, ఎలాంటి రోగమైన పిల్లారు ఈ రాత్రి కాలంలో, ఎనీ కైండ్ ఆఫ్ సిక్నెస్, any kind of illness, any kind of diseases, and demonic spirits possessed, if there is in your life, God is going to command to leave those spirits right now. యేసయ్య గద్దించబోతున్నాడు. యేసయ్య గద్దించబోతున్నాడు. నీ కుటుంబంలో నుండి, నీ ఇంటిలో నుండి, వ్యక్తుల్లో నుండి, ఆత్మల్లో నుండి, దేహంలో నుండి, ప్రాణములో నుండి సాతాను శక్తులు, దురాత్మ శక్తులు, దైవ శక్తులు అన్ని కూడా, అందరినీ, భూమి మీద ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా. అయితే నీకు విశ్వాసం దేవుని దగ్గరకు వస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆయనంతటా ఆయనే ఈ భూమి మీద ఉన్నప్పుడు వెళ్ళినట్లుగా ఇప్పుడు వెళ్ళలేడు. సేవకులు వెళ్ళిన చోట వెళ్తున్నారు. నీకు నాటకపరుస్తున్నారు. కొంతమంది బాగు చేయ నీకు నాటకపరుస్తున్నారు. పిల్లలు బాగు చేసేది మనుషులు కాదు, సేవకులు కాదు, దేవుడు. కొంతమంది ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు. కొంతమంది ఒట్టిగా డబ్బు కోసం, లోకం కోసం చెప్పుకొని తిరిగేవాళ్ళు ఉన్నారు. కొంతమంది 5-10 మంది అంతే. కానీ లక్షల మంది, కోట్ల మంది సేవకులు, నిజమైన సేవకులు ఉన్నారు. దేవుని ఆత్మ చేత నింపబడి, అభిషేకంతో నింపబడి రోగుల్ని బాగు చేస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ, కుష్టు రోగులు శుద్ధులుగా చేస్తూ, చనిపోయిన వారిని సైతం లేపుతున్న సేవకులు ఉన్నారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎంత ఏంటంటే దేవుని జీవం, గాడ్స్ లైఫ్. హల్లెలూయా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 30వ వచనంలో ఈ విధంగా వాక్యం చెబుతాం. Matthew chapter 15 verse 30 and 31. And large crowds came to him, bringing with them those who were lame and crippled and blind, mute and many others, and they laid them down at his feet, and he healed them. So he
So the crowd marveled as they saw the mute speaking, the crippled restored, and the lame walking, and the blind seeing, and they glorified the God of Israel. Hallelujah, hallelujah. దేవుడు చేశాడు ఆ దినాల్లో. యేసు ప్రభు మానవుడు ఉన్నప్పుడు యేసు ప్రభు చేసింది తండ్రి కుమారులు. ఈ దినాల్లో ఆయన పంపిన పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకముతో నింపబడిన సేవకులు చేస్తా ఉన్నారు పిల్లలు. కోట్ల మంది సేవకుల ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. కోట్ల మంది దేవుని బిడ్డల ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుడు చేస్తూనే ఉన్నాడు. ఇంకా సేవకులు కావాలి. ఎందుకంటే రోగులు బాగుపడాలి, దెయ్యాలు వెళ్ళగొట్టబడాలి, కుష్ఠరోగులు శుద్ధులు అవ్వాలి, చనిపోయిన వారు లేపబడాలి, దుష్ట శక్తులు చీకటి శక్తులు నాశనం అయిపోవాలి. తెలుగులో చదువు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 15:30-31 వచ్చిన చదువుకున్నాను ఇప్పుడు. మాథ్యూ చాప్టర్ 15 verse 30 and 31. బహుజన సమూహములో ఆయన యొద్ద కూడి కుంటివారును గుడ్డివారును మోగవారును కుంటోళ్ళు గుడ్డోళ్ళు మోగోళ్ళు అంగహీనులు మొదలైన అనేకులు తీసుకొని వచ్చి ఆయన పాదముల దగ్గర పడవేసి ఆయన వారిని స్వస్థపరిచెను. మోగవారు మాట్లాడుట, అంగహీనులు బాగుపడుట, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూడటమును జనసమూహము చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుణ్ణి మహిమపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. యేసు ప్రభువు చేసిన ప్రతి కార్యము దేవునికి తండ్రిని మహిమపరిచాడు. హల్లెలూయా. తండ్రి యేసయ్య పనులు చేయడం ద్వారా తండ్రి నామం మహిమపరచబడింది, తండ్రి నామం ఘనపరచబడింది. ఈ దినాల్లో చాలా మంది తమ నామాన్ని మహిమపరుచుకుంటున్నారు, మహిమపరచమని అడుక్కుంటూ ఉన్నారు. అడుక్కునేటువంటి భిక్షగాళ్ళు వీళ్ళు. ఇంకా వీళ్ళు బాగుపడలా. కొంతమంది 5-10 మంది అంతే. లెక్కేస్తే ఒక చేత్తో 5, ఇంకో చేత్తో 5, 10 మంది కంటే ఎక్కువ ఉంటారు అట్లాంటి వాళ్ళు. కానీ కోట్ల మంది సేవకులు ఉన్నారు దేవునికి మాటకు లోబడి దేవుడు పనిచేసేవాళ్ళు. అట్లాంటి సేవకులతో కలిసి పనిచేయండి. అట్లాంటి సేవకులకి మీ సహకారాన్ని ఇవ్వండి. అట్లాంటి సేవకులతో నిలబడండి. పల్లెటూరులో, ఆ యొక్క ప్రాంతాల్లో, ఆ యొక్క మారుమూల ప్రాంతాల్లో, స్లమ్ ఏరియాస్ లో, అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో, లోయల్లో కష్టపడి పనిచేస్తున్నటువంటి దైవ జనులకి మీ చేయూతనివ్వండి, మీ ధనాన్ని ఇవ్వండి, మీ యొక్క ప్రోత్సాహాన్ని ఇవ్వండి, మీ ప్రార్థన ఆయుధాన్ని వాళ్ళ కొరకు వాడండి. వాళ్ళతో నిలబడండి దేవుని బిడ్డలారా. కొంతమంది అబద్ధికులు, మోసగాళ్ళు, ధనాశపరులు, లోకముల సుఖభోగాలు అనుభవిస్తున్న ధనవంతులైన సేవకులు 5-10 మంది తప్ప ఎక్కువ లేరు భూమి మీద. సరే, మన ఇండియాలో. కానీ దైవజనులు, నిజమైన దైవజనులు ఈ సేవ చేస్తున్నారు నేటి దినాన్ని కూడా. ఎందుకంటే యేసయ్య పరిశుద్ధాత్మను సేవకుడికి ఇచ్చాడు, శక్తితో నింపబడమని చెప్పాడు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4-8 వచనంలో, అలాగే 2వ అధ్యాయంలో వారు నింపబడ్డారు. ఆ తర్వాత అపోస్తలుల కార్యాలన్నీ కూడా ఆ తర్వాత ప్రకటన గ్రంథం వరకు మనం చదువుకుంటే అద్భుతాలు వెనక మన అద్భుతాలు. ప్రకటన గ్రంథం నేటికి కూడా ప్రవచించబడుతూ ఉంది. ఇప్పటికి కూడా మనుషులు ఉన్నారు కాబట్టి స్వస్థత అవసరం. దయ్యాలు ఉన్నాయి కాబట్టి అవి వెళ్ళగొట్టబడాలి. రోగులు ఉండాలి కాబట్టి వాడు బాగుపడాలి. కరోనా వ్యాధి చేత కుమిలిపోతున్న వారు పూర్తిగా తీసివేయలేకపోవచ్చు నువ్వు, కానీ నీ శక్తి కాదు, అది దేవుని శక్తి. డాక్టర్లు పూర్తిగా తీసివేయలేకపోవచ్చు. డాక్టర్లు ఎంతోమంది సహకరిస్తున్నారు ఈ దినాల్లో. వారికి దండం పెట్టాలి, వారిని గౌరవించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి కుటుంబం, వారి పిల్లలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఎంతోమంది డాక్టర్లు, వైద్యులు ప్రాణాలు ఇస్తున్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి పిల్లలు. అది లోక సంబంధంగా కొంతవరకే, కానీ వారు కూడా ఆ చేతులు ఎత్తేస్తున్నారు. ఒకసారి మేము కూడా చేయలేమని. ఎంతో మంది చనిపోతున్నారు. వేల మంది, లక్షల మంది చనిపోవచ్చు రాబోయే దినాల్లో భూమి మీద. చెప్పలేము. మన ఇంట్లోనే ఉండాలి, ప్రార్థన చేయాలి, స్తుతించాలి. బయటికి వెళ్ళదు. మనుషులు కలవటం ద్వారానే ఇది వ్యాప్తి చెందింది ఈ రోగం. మనుషులు కలవద్దు, బయట వాళ్ళని అసలు కలవద్దు. ఎవరి ద్వారా ఎట్లా వ్యాపిస్తుందో తెలియదు. ముట్టడం వల్ల, చేదటం వల్ల, దగ్గటం వల్ల, తుమ్మటం వల్ల, ఉమ్మటం వల్ల క్రిములు, బ్యాక్టీరియా, కరోనా బ్యాక్టీరియా, వైరస్ వ్యాప్తి చెందింది. అందుకే ఇంట్లోనే ఉండండి. దేవుని స్తుతి. 1 నెల అయినా పర్లేదు, 2 నెలలు అయినా, సంవత్సరం అయినా పర్లేదు. ఈ భూమి మీద రాబోయే దినాలు తరతరాలు బ్రతకాలంటే, ఒకవేళ దేవుని చిత్తమై దేవుని రాకడ ఆలస్యం అయితే
మన సంతానం, మన పిల్ల తరాలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం చెబుతుంది, ఇంట్లోనే ఉండాలి కొన్ని రోజులు. నెల అయినా, 2 నెలలైనా, 3 నెలలైనా, 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం అయినా. కానీ రోగం వస్తే బెడ్ మీద సంవత్సరం ఉండమా? ఉంటాం. ఆర్థిక స్తోమత లేకపోతే సంవత్సరమైన ఆగమా? బాగుపడ్డాన్ని ఆగుతాం, వేచి ఉంటాం. అప్పులు ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఏమి తింటానికి లేనటువంటి వాళ్ళు పేదరికంలో ఉన్నప్పుడు లేవా? ఉంటాం. దేవుడు అన్ని ఇచ్చాడు కదా, ఇప్పుడు సమృద్ధిగా ఏం పర్వాలేదు. ఉన్నవాళ్ళు షేర్ చేయండి. అపోస్తులు ఆ దినాలు అందరూ పంచుకున్నారు కదా. ధనవంతులైన సేవకులు అందరూ పంచండి. ఇప్పుడు పేదరికంలో ఉన్నటువంటి సేవకులకు పంచండి. వాళ్ళు ఎందుకు పంచాలని? సువార్త ప్రకటిస్తారు, వాళ్ళు వాక్యం ప్రకటిస్తారు, ఇలాగనే ప్రార్థన చేస్తారు. సరే, ప్రార్థన చేస్తారు కదా. ఆయుధాలు యుద్ధం చేసిన వాడు, ఆయుధాలు కాపులా ఉన్నవాడు సమానమే. ఇంట్లో భార్య, బయట పనిచేసే భర్త సమానమే. సో కాబట్టి సేవకుడు పేదవాడైనా, కష్టపడి సంపాదించలేకపోయినా ఆత్మను సంపాదించాడు, సువార్త ప్రకటించాడు. వాళ్ళందరూ మీటింగ్లు పెట్టి వాక్యం చెప్పి వాళ్ళకి వాళ్ళ దగ్గర ధనాన్ని నువ్వు కూడా ఎంతో సంపాదించుకున్నావు. ఒక్కొక్కరి దగ్గర 10,000, 20,000, లక్ష రూపాయలు కూడా. సో ఈ దినం వాడు దాన్ని, వాళ్ళు కష్టపడితేనే నీ దగ్గరకు వచ్చింది మీటింగ్. లక్షల మంది నీ దగ్గర మీటింగ్లకు వచ్చారంటే ఎంతో మంది, లక్షల మంది సేవకులు కష్టపడి పనిచేస్తే విలేజెస్ నుండి, తాండాల నుండి, కొండల్లో, గుట్టల్లో, లోయల్లో, అడవిల్లో నుండి ప్రజలు వచ్చి నీ మీటింగులో గ్యాదర్ అయ్యారు. వారు కానుకలు ఇచ్చారు, వారు దేవుని మహిమపరిచారు. బాగుపడటం వలన మహిమపరిచి కానుకలు ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఈ దినాలు ధనవంతుడైన సేవకుడా, ఈ ధనాన్ని దేవుని సేవకులకు సంవత్సరమైన ఈ రోగం ఇలాగే భూమి మీద ఉంటే మంచిదే. దేవుడు బాగు చేస్తాడు, తప్పకుండా బాగు చేస్తాడు. కానీ నీవు ఆత్మలో బాగుపడతావు. ఇదేం చేస్తుందంటే నిన్ను మేల్కొల్పుతుంది. నీకు మేలేం చేస్తుంది? ఆత్మీయుడిగా, ఆత్మ సంబంధ మందిరంగా కట్టబడటానికి అవకాశాలు మస్తుగా దండిగా ఉండే ఈ దినాల్లో. దేవుని స్తుతించుదాం, దేవుని ఆరాధించుదాం, దేవుని గణపరచుదాం, దేవుని మహిమపరచుదాం. మీ ధనాన్ని సేవకులకు వాడండి, సేవకుల్ని బలపరచండి, ఎంకరేజ్ చేయండి, ప్రోత్సహించండి, ధైర్యపరచండి. లక్షల మంది సేవకులు కలబడి పరిచయాలు ఒక్కళ్ళిద్దరు, 5, 10 చేస్తే కుదరదు. మనుషులు బాగుపడాలంటే, దయ్యాలు వెళ్ళగొట్టబడాలంటే, రోగులు అది నాలుగు దయ్యాలు వెళ్ళగొట్టబడి రోగులు బాగుపడ్డారు, పాపాలు క్షమించబడి రోగులు బాగుపడ్డారు. వారి విశ్వాసంతో దేవుని దగ్గర, క్రీస్తు దగ్గరికి వచ్చి రోగులు బాగుపడ్డారు. అలాగే ఆత్మీయంగా పాపం నుండి విడుదల పొందారు, స్వస్థత పొందారు. అలాగే పాప జీవితం నుండి విడుదల పొందారు. గొప్పవారిగా, ఉన్నతమైన ఆత్మీయులుగా, ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యం వారసులుగా చేయబడ్డారు. సువార్త వాక్యము, దేవుని మాట ప్రకటించబడితేనే పిల్లారా. దేవునికి స్తోత్రం. ఇంకొక వాక్యం చెబుతా ఉంది, మార్కు సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. మార్క్ చాప్టర్ 6 వర్స్ 56. మార్కు సువార్త 6వ అధ్యాయము 56వ వచనం చెబుతా ఉంది, wherever he entered villages or cities or countryside, they were laying the sick in the marketplaces and imploring him that they might just touch the wing of his cloth. And as many as touched it were being cured. Hallelujah. Praise the Lord. Yes, my friends. Villages, cities, countrysides, that means everywhere. Slum areas, remote areas. In the darkness, in the wilderness, people are going and preaching nowadays. Many village pastors suffering so much. They suffered and suffering, persecuted and persecuting, has been persecuting. చదువు అమ్మ, తెలుగులో చదువు. గ్రామములలోను, పట్టణములలోను, పల్లెటూర్లలోను, గ్రామాల్లో, పట్టణాల్లో, పల్లెటూర్లలో ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించనో అక్కడ జనులు రోగులను సంత వీధుల్లో నుంచి, వారిని సంత వీధుల్లో ఉంచి ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టనిమని ఆయనను వేడుకొనుచు ఉండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముట్టిన వాళ్ళందరూ
స్వస్థపడ్డారు, నిన్ను కాదు నన్ను కాదు. యేసయ్య దగ్గరికి ప్రజలు నడిపించాలి. యేసయ్య బాధలోనికి, యేసయ్య దగ్గరికి నడిపిస్తే విశ్వాసం దగ్గరికి, నిరీక్షణ దగ్గరికి, నిరీక్షణ కర్త అయిన యేసు దగ్గర, విశ్వాసానికి కర్త అయిన యేసు దగ్గరికి, సమాధాన కర్త అయిన యేసు దగ్గరికి, శాంతికి కర్త అయిన యేసు దగ్గరికి, కనికర సంపన్నుడు, ప్రేమ స్వరూపుడు, దయాళుడు, దయా దాక్షిణ్యాల పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడైన యేసు దగ్గరికి నడిపించాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు వారిని బాగు చేస్తాడు, రోగులు బాగుపడతారు. మనుషుల దగ్గర కాదు పిల్లారా, నా దగ్గరకో నీ దగ్గరకో కాదు, నా రాజ్యం నీ రాజ్యం కట్టుకోవటం కాదు, నా యొక్క కోట నీ కోటలు కట్టుకోవటం కాదు. దేవుని కోట, దేవుని రాజ్యం, దేవుని సన్నిధి ప్రకటించబడాలి. దేవుని పరిశుద్ధాత్మ శక్తి ప్రజల జీవితాల్లో ప్రకటించబడాలి. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లారా. ఆయన రోగగ్రస్తులందరూ మెనీ కైండ్స్ ఆఫ్ హీలింగ్స్ బాగు చేయటం, ఆయన రోగులను బాగు చేయటం కాదు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు, పాపులను క్షమించాడు, బలహీనుల్ని, నలిగిపోయిన వారిని, దోషుల్ని, దుర్మార్గుల్ని, వ్యభిచారుల్ని, దొంగల్ని, మోసగాళ్ళని, ఇంకా నరహంతకుల్ని, నానా రకాలైనటువంటి మనుషులందరి జీవితాల్ని సరిచేసాడు, బాగు చేశాడు, పవిత్రమైన పరిశుద్ధమైన నీతి మార్గంలోనికి నడిపించాడు. ఈ రాత్రి కాలంలో కూడా మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు పిల్లారా. హల్లెలూయా, హల్లెలూయా. బ్లైండ్ కెన్ సీ, డెఫ్ కెన్ హియర్, లెమ్ కెన్ వాక్ cleansed. Hallelujah. Jesus can clean the lepers and can cure fever, any kind of sickness and illness. Praise the Lord. And illness. Hallelujah. He restored a withered hand, replaced a cut of ear. Many unspecified healings Jesus done on this earth to the people. From many diseases, He cured everyone. He healed everyone. And He set free everyone. Praise the Lord. Hallelujah. 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 ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన విషయాలు ఉంటాయి. రాబోయే రోజులు ఇంకా దీని మీద మనం మాట్లాడుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గొప్ప విషయాలు ఇంకా కంటిన్యూ చేస్తాం దేవుని చిత్తంలో. ఎట్లాగైతే మరి దేవుని యొక్క సన్నిధిలో రోగులు బాగుపడ్డారు, దయ్యాలు పట్టిన వారు దయ్యాలను విడిపించబడ్డారు, అట్లా గుడ్డివారు కన్నులు తెరవబడిన, చెవిటివారు, మోగవారు, కుంటివారు, గుడ్డివారు, ఇలాంటి వారందరూ కన్నులు తెరవబడటం, చెవులు తెరవబడటం, నోరు తెరవబడటం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన కృప చేత పిల్లారా, ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతా ఉంది, ఆయన కనికరమని కోరుతున్నాడు కానీ ఆయన బలిని కోరటం లేదు. ఆయన బలిని కోరటం లేదు. హల్లెలూయా. ఆయన కనికరం కలిగినటువంటి వాడు. దేవుడు కనికర సంపన్నుడు. రోగులు బాగు చేయటమే కాదు కానీ జీవితాలు బాగు చేస్తాడు. జీవితాలు బాగు చేస్తాడు. దయ్యాలన్నిటిని వెళ్ళగొట్టి జీవితాలను బాగు చేస్తాడు. దయ్యాలు జీవితాలను నాశనం చేస్తుంది, చీకటి జీవితాలను నాశనం చేస్తుంది, పాపము జీవితాలను నాశనం చేస్తుంది. ఈ రాత్రి కాలంలో దేవుని శక్తి మన జీవితాల్లో పనిచేస్తూ ఉంది. మన యేసయ్య మన జీవితాల్లో అద్భుతాలు చేయవాడై ఉన్నాడు. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక మాట చెబుతూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నట్లయితే 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. For we are God's handiwork, created in Christ Jesus to do good works, which God preached in advance for us to, which God prepared in advance for us to do. Hallelujah. Ephesians chapter 2 verse 10. ఎఫెసీ 2:10 ఉంది. దేవుడు సత్క్రియలను సిద్ధం చేసినట్టు ముందే మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన పని అయి ఉన్నాము అని ఉంది. ఆయన పని చేయటానికి
నీవు విశ్వాసివైనా విశ్వాసురాలువైనా నీవు దేవుని పని చేయడానికి దేవుని దగ్గర పిలువబడ్డావు, దేవుని చేత కలుగు చేయబడ్డావు. నీవు నూతన సృష్టివి. ప్రభువుని ఆరాధించుదాం. ఈ రాత్రి కాలంలో ప్రభువుని ఘనపరచుదాం, యేసయ్యను ఘనపరచుదాం, యేసయ్య కృపను కొనియాడుదాం. ఈ రాత్రి కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడదాం. ఇప్పుడే అద్భుతాలు నీ జీవితంలో చూచుతూ గాక, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగును గాక, స్వస్థతలు నీ జీవితంలో జరుగును గాక, నీ హృదయములో భావోద్రేకముల స్వస్థత కలుగును గాక, నీ యొక్క నిరుత్సాహములు స్వస్థత బలము సమకూర్చబడును గాక. కృంగి ఉన్నటువంటి స్థితిలో, బలహీనమైన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, వేసారిపోయిన స్థితిలో నీవు ఉన్నావా? ఇప్పుడే యేసయ్య నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, నీ నామమును హెచ్చిస్తూ ఉన్నాడు, నీ పేరును అవమానములకు అప్పగించడు, నిందకు అప్పగించడు, దోషులకు అప్పగించడు, నీ పేరును చెడిపోయేటట్లు చేయడు, బాగు చేస్తాడు. నీ పేరుకి బలాన్ని ఇస్తాడు, నీ పేరుకి శక్తినిస్తాడు, ఘనతనిస్తాడు, గౌరవాన్నిస్తాడు. నీ పేరును గొప్ప చేస్తానని అబ్రహాముతో చేసిన వాగ్దానం నేడు నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. అద్భుతాలు నీ జీవితంలో చేయబోతా ఉన్నాడు యేసు ప్రభు. ఈ రాత్రి కాలంలో ప్రభువుని ఆరాధిద్దాం. పిల్లారా, బలహీనంగా ఉండొద్దు, బలపరచబడు. విశ్వాసం లేకుండా ఎవడు దేవునికి ఇష్టడై లేడు. వితౌట్ ఫెయిత్ ఎనీవన్ if you having faith can please God. If you don't have faith, you cannot please God. విశ్వాసం లేకపోతే దేవుణ్ణి సంతోషపెట్టలేవు. నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది, నిన్ను బలపరిచిద్ది, ధైర్యపరిచిద్ది, శక్తితో బలముతో నింపిద్ది. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య శక్తి అభిషేకం సిద్ధంగా ఉన్నది నిన్ను నింపడానికి. ఈస్ గోయింగ్ టు ఫీల్ యువర్ హార్ట్. లెట్ us worship him. ఆరాధించుదాం. ఆయన నిన్ను నింపబోతూ ఉన్నాడు. శక్తి కలదు అద్భుత శక్తి గొర్రె పిల్ల రక్తంలో. శక్తి కలదు అద్భుత శక్తి యేసుక్రీస్తు నామములో. శక్తి కలదు అద్భుత శక్తి గొర్రె పిల్ల రక్తములో. శక్తి కలదు అద్భుత శక్తి యేసుక్రీస్తు నామములో. There is power, wonder-working power in the blood of the Lamb. There is power, wonder-working power in the precious blood of the Lamb. There is power, wonder-working power in the blood of the Lamb. There is power, wonder-working power in the precious blood of the Lamb. In the precious blood of the Lamb. Shakti kaladu abuta shakti gurre pilla raktamlo. Shakti kaladu abuta shakti Yesu Kristo namulo. Shakti kaladu abuta shakti gurre pilla raktamlo. Shakti kaladu abuta shakti Yesu Kristo namulo. Gurre pilla raktamlo. Yesu Kristo namulo. Gurre pilla raktamlo. There is power, wonder.
is power, power, wonder-working power in the precious blood of the Lamb. There is power. There is power, power, wonder-working power in the blood of the Lamb. There is power, power, wonder-working power in the precious blood of the Lamb. In the precious blood of the Lamb. Shakti kaladu, kaladu, adbhuta shakti, varatulla, raktamlo. Shakti kaladu, kaladu, adbhuta shakti, Yesu Kristu namamulo, gorepilla raktamlo. God is going to heal you, my friend, right now. Your organs of the body going to receive healing. Your parts of the body going to receive healing. Every part of your body, every organ of your body, innermost being parts going to be healed in the name of Jesus. The healing power is flowing through your body right now. And also innermost being parts are going to be healed. Your soul, your spirit, your body is going to, hallelujah, be healed and be perfected right now. Because there is power in the blood of Jesus. There is power in the name of Jesus. Hallelujah. The precious blood. The purification of blood. Hallelujah. Oh, it is going to purify. It's going to touch and heal your mortal body. Prati avayava bhagamu ipude bagupadabota undi. Right now God is going to heal it right now. Every weak organ, every disease, every sickness, every illness in the name of Jesus be restored to the health. Every demonic spirit, every impure spirit, out in Jesus' name. Leave the bodies in the name of Jesus. దేహములను విడిచి వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ప్రతి బలహీనత యేసు నామములో, not in my power, not in my word, but in the word of God, in the name of Jesus, in the power of God. యేసయ్య దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ బాగుపడును గాక. యేసయ్య నందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ స్వస్థత పొందును గాక. ఇప్పుడే దేహము బాగుపడును గాక యేసు నామములో. ప్రతి అవయవ భాగము బాగుపడును గాక. యేసయ్య ప్రతి అవయవ భాగాన్ని బాగు చేశాడని మనం విన్నప్పులారా. నీ దేహంలో కావచ్చు, నీ మనసులో కావచ్చు, నీ ప్రాణములో, నీ ఆత్మలో ఎక్కడైతే అస్వస్థత ఉందో, అనారోగ్యం ఉందో, ఆత్మ సంబంధమైన అనారోగ్యముతో బాధపడుతున్నావో, ఆత్మ సంబంధమైన రోగముతో బాధపడుతున్నావు, ఇప్పుడే గర్వము, అహంకారము, విర్రవీగే దుష్టత్వము, ధనాశ, వ్యామోహము, నా శరీర సంబంధమైనటువంటి ఇచ్చలు, కోరికలు, వాంఛ, పాపపు శక్తి చేత, చీకటి శక్తి చేత, దైవపు శక్తుల చేత పీడించబడుతూ ఉంటే ఇప్పుడు యేసు నామములో స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. పాపములో యేసు రక్తముతో కడిగి వేయబడును గాక. నీవు నమ్మిన కొలది, విశ్వాసం ఉంచిన కొలది, ఒప్పుకొనిన కొలది, పాప పశ్చాత్తాపపడిన కొలది, దేవుని దగ్గరకు వచ్చిన కొలది, దేవుని సన్నిధిలో నీ హృదయమును కొమ్మరించుకున్నట్లుగా ఒక అద్భుతం ఇప్పుడే జరుగును గాక. The miracle be happened in the name of Jesus. అద్భుతం జరుగును గాక. నీ భావోద్రేకాల్లో స్వస్థత కలుగును గాక. నీ ఊహల్లో, తలంపుల్లో, ఆలోచనలో, ఉద్దేశాల్లో స్వస్థత, బలము, జీవము కనపడును గాక. దేవా, దీవించండి బిడ్డలను ప్రభువా.
యేసు నామములో ప్రతి బిడ్డ దీవించబడును గాక. ప్రతి రోగము నుండి విడుదల కలుగును గాక యేసు నామములో. యేసయ్య శక్తి గల నామములో, యేసయ్య పవిత్రమైన నామములో, యేసయ్య కనికర సంపన్నుడైనటువంటి యేసయ్య నామములో, దీర్ఘ శాంతుడైన యేసయ్య నామములో, పరిశుద్ధుడైన యేసయ్య నామములో, జీవము గల యేసయ్య నామములో అద్భుతము జరుగును గాక. ఇప్పుడే యేసు నామములో హల్లెలూయా అద్భుతం జరుగును గాక. మిరకల్ బి హ్యాపెండ్. యేసు నామములో స్వస్థత కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఈ దినము కొరకు ఈ సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. ప్రభువా, మా దేశాన్ని బాగు చేయండి దేవా. మా దేశ నాయకులను బాగు చేయండి ప్రభువా. మా దేశ ప్రజలను బాగు చేయండి ప్రభువా. మా దేశాన్ని, దేశ ప్రజల పాపాన్ని క్షమించండి దేవా. రోగము నుండి విడుదల దయచేయండి, భయపాత్మ నుండి విడుదల దయచేయండి, నీరసము నుండి విడుదల దయచేయండి, కృంగుబాటుతనము నుండి విడుదల దయచేయండి, ప్రతి బలహీనత నుండి విడుదల దయచేయండి, ప్రతి పాపపు చీకటి శక్తుల నుండి ప్రభువా యేసు నామములో మా దేశమును బాగు చేయండి ప్రభువా. మా దేశపు నాయకులను బాగు చేయండి, దేశాన్ని, ప్రజలను బాగు చేయండి, అద్భుతాలు చేయమని వేడుకుంటున్నాము తండ్రి. నాయనా, మా ప్రజలు, మా సహోదరి సహోదరులు భూమి మీద ఎక్కడెక్కడ వ్యాప్తి చెందారు ప్రభువునందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచిన బిడ్డలు ప్రభువా, దేవానికి దూరముగా ఉన్న బిడ్డలు ప్రభువా, అనారోగ్యముతో, బాధతో, కరోనా వైరస్ తో నాయనా తండ్రి వైరస్ వ్యాప్తి చెందుట ద్వారా ఎంతమంది రోగానికి బలైపోయి బాధలో, దుఃఖములో, అస్వస్థతలో, హాస్పిటల్స్ లో ఉన్నారు. అట్టి బిడ్డలు ముట్టి బాగు చేయండి ప్రభువా. దేశవ్యాప్తంగా 750 కోట్ల పైగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభువా, 140 కోట్ల మందిని ప్రభువా, మా భారతీయులను ప్రభువా, అలాగనే తండ్రి చైనా దేశము నాయన ఈ యొక్క ప్రభు కరోనా వైరస్ కారణమని నాయన చెప్పబడుతూ ఉండగా ప్రభువా, మేము తండ్రి నమ్ముతున్నాము దురాత్మ శక్తి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతూ ఉందని. దుష్ట తలంపు చేత, ఆలోచన చేత, అది ఏ దేశమైనా కానీ, ఏ ప్రజలైనా కానీ నాయన ఎవరైతే దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు, సాతాను ఆలోచనలు, సాతాను తలంపులతో, చెడుతోను ప్రభువా, హానికరమైనటువంటి దురాశతోను ప్రభువా, బలత్కారంతోను, దుష్టత్వంతో తలంచడం ద్వారా ఈ రోగము, వ్యాధి వ్యాప్తి చెందుతా ఉందో, ఇది ప్రారంభమై ఉందో, ఆ స్థలాలను, ఆ ప్రజలను, ఆ ప్రాంతాన్ని, ఆ యొక్క స్థలములను యేసు నామములో ఇప్పుడే ముట్టి బాగు చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆ స్థలాలు బాగుపడును గాక, ఆ ప్రాంతాలు బాగుపడును గాక యేసు నామములో ప్రభువా. ప్రపంచ వ్యాప్తములో ఉన్నటువంటి ప్రభువా తండ్రి యూరోప్ కంట్రీస్ బాగుపడును గాక. నలిగిపోతున్న యూరోప్ కంట్రీస్ ప్రభువా, అధ్వన్నం అయిపోతున్నాయి ప్రభువా, అంధకారంలోకి వెళుతున్నాయి ప్రభువా. రోగము విస్తరిస్తూ ఉంది, దాని శక్తి వైరస్, కరోనా వైరస్ విస్తరిస్తా ఉంది ప్రభువా. మరణాలు ఎక్కువ అవుతున్నాయి నాయన, పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి ప్రభువా. యూరోప్ కంట్రీస్ స్వస్థత పొందును గాక యేసు నామములో. నాయన ఆసియన్ కంట్రీస్ బాగుపడును గాక ప్రభువా. ఆసియన్ కంట్రీస్ లో విస్తరిస్తున్న రోగం తొలగిపోవును గాక, కరోనా వ్యాధి గద్దించబడును గాక, దుష్ట వ్యాధి గద్దించబడును గాక ప్రభువా. నాయన ఆసియా కంట్రీస్ లో ఉన్నటువంటి ప్రభువా 51 దేశాలు పైగా ఉన్న ప్రతి దేశము యేసు నామములో ఇప్పుడే తాకబడును గాక. హల్లెలూయా. నాయన తండ్రి ప్రభువా, దక్షిణ అమెరికా గాని, ఉత్తర అమెరికా గాని యేసు నామములు ఇప్పుడే తాకబడును గాక, ముట్టబడి స్వస్థత పొందును గాక. ఎంతో వ్యాధి ప్రబలిల్లుతా ఉంది నాయన. అమెరికాలో ఎంతో మంది చనిపోతున్నారు, పాజిటివ్ కేసులు ఎక్కువైపోతా ఉన్నాయి. తెలుగు వారి మధ్యలో ప్రభువా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశాల ప్రజలు, అమెరికాలో ఉన్నవారు, ప్రతి దేశపు నాయన పౌరులు ప్రభువా, అమెరికా నివాసులుగా ఉంటున్న ప్రతి బిడ్డ బాగుపడును గాక, స్వస్థత పొందును గాక. ఆస్ట్రేలియా కంట్రీస్, ఆస్ట్రేలియా అనుబంధమైన కంట్రీస్ అన్ని కూడా స్వస్థత పొందును గాక, బాగుపడును గాక. నాయన యేసు నామములో శక్తితో, బలముతో, ఆరోగ్యముతో నింపబడును గాక. నీ శక్తి పొందుదురు గాక. నీ నామం ఎక్కువగా ప్రకటించువారు సేవకులు లేవనెత్తబడుదురు గాక. ప్రార్థించే సేవకులు నాయన ఆఫ్రికా కంట్రీస్ బాగుపడును గాక, స్వస్థత పొందును గాక ప్రభా. సేవకులు నాయన ప్రపంచ వ్యాప్తిగా ప్రభా దాదాపు 4 కోట్ల పైగా సేవకులు, 400 కోట్ల పైగా సేవకులు లేవనెత్తబడుతురు గాక. హల్లెలూయా. నాయన ప్రతి ఇంటిలో ఈ దినం సేవకుడు లేవనెత్తబడుతున్నాడు నాయన. నాయన ప్రపంచ దేశాలలో నాయన 235 దేశాలలో ప్రభువా ప్రతి ఇంటిలో సేవకుడు లేవనెత్తబడుతున్నాడు ప్రభువా. ప్రతి ఇంటిలో నాయన నీవు సేవించే సేవకులు లేవనెత్తుతున్నందుకు వందనాలు తండ్రి.
ఆ దినము దావీదు ఏ విధముగా ప్రతి దినము నేను సేవించాడు, దానియేలు సేవించాడు, అబ్రహాము దగ్గర నుండి ప్రభువా, ఆదాము దగ్గర నుండి ప్రభువా తండ్రి చూసుకుంటే ప్రభువా నాయన నీ సన్నిధిలో ఏ విధముగా తండ్రి సేవించుకుంటా వచ్చారో తండ్రి. హానోకు గారు కావచ్చు తండ్రి, నాయన నోవా గారు కావచ్చు, అబ్రహాము గారు, ఇస్సాకు, యాకోబు సంతానం, ఇశ్రాయేలు ప్రజలు నాయన ఈ దినం అన్ని దేశాలన్నీ కంట్రీస్ ప్రభువా, ఆల్ కంటినెంట్స్ జీసస్, ఆల్ కంట్రీస్ అన్ని దేశాలు నేను సేవించినట్లుగా ప్రతి ఇంటిని దేవాలయముగా మార్చినందుకు వందనాలు. ప్రతి ఇంటిని ప్రభు, ఇంకా ఏ ఇంటిలో దేవుని సన్నిధి లేదు, వెలుగు లేదు, జీవము లేదు, ఆ ఇంటిలోనికి యేసు జీవము, యేసు వెలుగు, యేసు సన్నిధి, యేసు మహిమ, స్వస్థపరచు మహిమ, విడిపించు మహిమ, బాగు చేయి మహిమ, దీవించే మహిమ, కనికర సంపన్నుడైనటువంటి దయాదాక్షిణ్యపూర్ణమైనటువంటి కృపాసత్య సంపూర్ణైన యేసు మహిమ అభిషేకము ప్రతి ఇంటిలోనికి నదిలాగా ప్రవహించును గాక. ప్రజలు ముట్టి బాగు చేయను గాక. సమస్త మహిమ ఘనత నీకే చేస్తున్నా. ఈ యొక్క ప్రభువా తండ్రి ఫేస్బుక్ నాయన తండ్రి ప్రభు ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబము దీవించబడును గాక, బలపరచబడును గాక, ప్రోత్సహించబడును గాక. వారి అవసరాలు అక్రతులు ఆత్మ సంబంధంగా, దేహ సంబంధంగా, ప్రాణముతో ఎక్కడెక్కడైతే ప్రభువా అవసరం ఉందో, ఆత్మలో ఎక్కడైతే అవసరం ఉందో, అవసరాలన్నీ నీ మహిమలో నీ ఐశ్వర్య చొప్పున తీర్చబడును గాక. దీవించండి నాయన. మా ప్రియులు, స్నేహితులు, సన్నిహితులు, తల్లిదండ్రులు, బంధువులు, రక్త సంబంధులు ప్రతి గ్రామము మా యొక్క దేశాల్లో ప్రభువా, మా యొక్క దేశంలో 6,50,000 పల్లెల్లో ప్రభు ప్రతి పల్లె దీవించబడును గాక. హల్లెలూయా. 640 పైగా ఉన్నటువంటి ప్రభువా నాయన ప్రతి జిల్లా దీవించబడును గాక. యేసు నామములో ప్రతి కుటుంబములో నీ వాక్యం ప్రకటించబడును గాక. నీ ప్రార్థన ధూపము వలె నాయనా తండ్రి ప్రతిరోజు నాయన ధూపం వలె నీ సన్నిధికి వెళ్ళును గాక. ప్రతి దేహమును ముట్టి బాగు చేయమని మా ఇంటిని, మా కుటుంబాన్ని, మా పిల్లల్ని నీకు అప్పగించుకుంటున్నా. నీ కవిట్లో నీ సన్నిధిలో బలపరచండి, స్వస్థపరచండి, దీవించండి, ఆశ్రయించి మా సంఘాన్ని, సంఘ బిడ్డల్ని, సేవకుల్ని, సంఘాలను, సంఘ బిడ్డల్ని, క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవ సేవకులు, క్రైస్తవ మార్గాలు, మందిరాలు అన్నీ కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సమృద్ధైన ఉపకారములతో, మేళ్లతో, దీవెనలతో తృప్తిగా ప్రభువా సమృద్ధిగా దీవించబడును గాక. ఆహారం సమృద్ధిగా, వాటర్ సమృద్ధిగా, అవసరాలు సమృద్ధిగా, బట్టలు సమృద్ధిగా, వారి నివాసాలు నాయనా తండ్రి సమృద్ధిగా. ఎవరైతే రెంటల్లో ఉంటున్నారో రెంటలు కట్టడానికి ప్రభువా పైసలు లేని వారు కూడా క్షమించబడుదురు గాక, కనికరించబడుదురు గాక. ప్రభువా అద్భుతాలు జరుగును గాక. ఆహారం లేని వారికి ఆహారము, వస్త్రాలు లేని వారికి వస్త్రము, షెల్టర్ లేని వారికి షెల్టరు, నీరు లేని వారికి నీరు అనుగ్రహించబడును గాక. మేము ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, మహిమ ఘనత నీవే పొందమని ఈ సమయం కొరకు, దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆచరించి యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడి ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం పిల్లారా. ఇంతవరకు మాతో ఏకీవించిన మీకు, మీ కుటుంబాలకి అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఇంకా మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీకు కలిగే సమస్త సమృద్ధైనటువంటి దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా మేము కోరుకుంటూ ప్రార్థిస్తూ, ప్రతి దినం కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం అయిన వెంటనే మళ్ళీ మేము ప్రార్థనలో ఏకీవిస్తూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. రేపటి దినం కూడా మరి 10:30 గంటలకల్లా రేపటి దినం లైవ్ ఉంటుంది. మరి అందరూ కూడా ప్రభువుని ఆరాధించుదాం. మీ సంఘాలతో లైవ్లో మీరు ప్రభువుని ఆరాధించండి. మీ ఇళ్ళల్లో ఉండి ఎవరు బయటికి వెళ్ళొద్దు. వ్యాధి మనిషి నుండి మనిషికి వ్యాపిస్తుంది, విస్తరిస్తుంది, ప్రబలిద్ది. అలాగనే మనుషులను వ్యాధిగ్రస్తులుగా చేసిద్ది, చంపివేస్తుంది కూడా. సో అన్నిటికంటే కూడా దేవుడు గొప్పవాడు. దేవుని మీద విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం, దేవుని మహిమపరుద్దాం. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో దేవుని మహిమపరుద్దాం. మన దేశాన్ని, మన రాష్ట్రాలని, మన జిల్లాని, పల్లెని ప్రేమిద్దాం. మన అధికారులను ప్రేమిద్దాం, గౌరవిద్దాం. వాళ్ళు చెప్పినట్లుగా మనం విందాం. మన గృహాల్లోనే ఉండి సంఘమంతా ఏకీవించి
ప్రార్థన చేద్దాం, ప్రభువుని ఆరాధిస్తారు. రేపటి దినం ఉదయం 10 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల నుండి కార్యక్రమం ఉంటుంది. అలాగే సాయంత్రం 7 గంటల 35 నిమిషాల నుండి కూడా కార్యక్రమం ఉంటుంది. మీరు వీక్షించండి, మాతో పాటు దేవుణ్ణి ఘనపరచండి. మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం. దీవెనకరంగా ఉన్న ఈ భూమి మీద. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబ సమృద్ధి అని కృపతో దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్ in the name of Jesus. Have a good night and a good day in the name of Jesus. God bless you. Bye-bye.